నమస్తే దుర్గాదేవి గారు. మనం మొత్ దుర్గాదేవి గారని నన్ను పిలుచుకోం కదా! మామూలుగా మీరెలా పిలుస్తారో అలాగే పిలవండి. లేదు అంటే మీరొక డైరెక్టర్, హీరో మీకు మీరు పేరు పెట్టి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది కానీ మన ఒక రిలేషన్‌షిప్ వేరు కదా! రిలేషన్‌షిప్ ఉన్న లెక్క ఓకే. ఆ! ఆహ్, మొత్తం మీద మనకిప్పుడు ఈ మంత్ 12వ తారీఖున సినిమా రిలీజ్ చేస్తున్నాం. చేస్తున్నాం. జూన్ 12వ జూన్ తారీఖు. 12 తారీఖు వస్తున్నాం. జనాల ముందుకు వస్తున్నాం. మనం ఫస్టు ఏదో ఓటీటీకి ఇస్తామేమో అని అనుకున్ అనుకున్నాం. ఆ! కానీ మొత్తం మీద మీ కష్టం, మీ శ్రమ, మీ పట్టుదల దీంతో మొత్తం మీద థియేటర్‌కి ప్రేక్షకులకి అంటే అలా కుదిరింది. నేను కూడా అదే థియేటర్‌లో వస్తదని అసలు నేను 1% కూడా అనుకోలేదు. ఎక్స్‌పెక్ట్ నేను చేయలేదు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆ! కానీ చాలా లక్కీ. మీరు పడ్డ కష్టానికి ఆ! రేపు 12వ తారీఖుని రిజల్ట్. రిజల్ట్ చూడాలి ప్రేక్షకులు రిజల్ట్ చూ ఇవ్వబోతున్నారు. నిజంగా వెయిట్ హ్మ్. చేస్తున్నాను నేను. కానీ నా ఉద్దేశ ప్రకారం సినిమా నేను చూసాను గనక ఖచ్చితంగా 100% ప్రతి ప్రేక్షకుడికి 100% నచ్చుతది. సినిమాలో మామూలుగా నేను అడుగుతా మిమ్మల్ని. ఆ! సినిమాలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి? మీకు పాయింట్ ఏంటి అసల మొత్తం పాయింటే మెయిను ఆహ్, ట ప్రతి ప్రేక్షకుడికి టచ్ అవుతది. అసల సన్, ఫాదర్ తండ్రి కొడుకుల బాండింగ్ ఏదైతే ఉందో అది ఎంతవరకు అంటే ఈ తండ్రి కొడుకులు రిలేషను చాలా సినిమాలొచ్చినియి. అవును. చాలా చాలా వచ్చినాయి. ఉన్నాయి పాత కాలం నుంచి చూసుకుంటే. కానీ ఈ ఈ రకంగా నేను ఇంతవరకు నా ఎక్స్‌పీరియన్స్‌లో ఈ ఈ పాయింట్ చూడలేదు. ఒక తండ్రి కొడుకు ఇలా కూడా ఉంటారా? హ్మ్. ఇంత ఎమోషన్ ఉంటదా? ఆహ్, హ్మ్. అనేది నాకు కొత్తగా ఉంది. ఇదే ప్రతి ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు. అది మాత్రం నేను 100% నేను నమ్ముతున్నా అది. అవునవును. తండ్రి కొడుకుల సీక్వెన్స్‌కి అవునవును. 100% మాక్సిమం అందరూ కనెక్ట్ అవుతారనేది ఇది కూడా. అక్కడ ఆ కంపల్సరీ. పాయింటే నమ్ముతున్నాను నేను కూడా. అవునవును. ఆడియన్స్‌ని లేదు తీసి అదే నిజం అవుతది. నేను అదే నమ్ముతున్నా. అవునండి. చూడాలి ఏంటి వాట్ నెక్స్ట్ అనేది. కానీ నాకు అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే అసలు మీరు ఎంత ఆహ్, 100% సినిమాని ఇలా సక్సెస్ చేస్తారనేది నాకు అనిపించలేదు. ఓపెన్‌గా చెప్తున్నా. ఎందుకంటే అంటే ఏమో ఆ! షూటింగ్ మధ్యలో ఆపేస్తాను. ఆ! ఏం లేతే ఆపేస్తా రిలీజ్ ఆపుతారని కాదు గానీ, ఏ ఓటీటీకో వస్తది. ఈ సినిమా థియేటర్‌కెళ్ళటం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడున్న కొత్త వాళ్ళం. రోజుల్లో అవును. మీరు కొత్తవారు. అవును. ప్రేక్షకులకి ఎవరికీ అవును. తెలీదు. ఈ రోజుల్లో ఆడియన్స్ కూడా కొత్త వాళ్ళనేసరికి ఇదెవరిది 'ఆయా మ్యాడ్సమ్మ', ఎవరు హీరో కొత్త అబ్బాయా? ఏముందిలే ఓటీటీ చూద్దాంలే అని ఒక ఆ! ఇదయిపోయింది. అవునవును. ఏదన్నా స్టార్ హీరోలంటే ఇంక అది థియేటర్‌కెళ్ళి అవును. చూస్తారు. అది కామన్. అవును. మన కొత్తోళ్ళనేటప్పటికి ఆడియన్స్‌కి కూడా ఆహ్, చూద్దాంలే అని ఒక ఇదొచ్చేసింది. అవును. కానీ ఇది థియేటర్‌కొచ్చి చూడాల్సిన సినిమా. బావుంటది. అంటే హ్మ్. ఫ్యామిలీ పరంగా అవును. అంటే ఫ్యామిలీ అసల మన సినిమాలో అంటే నేను చెప్పుకునే పాయింట్ ఏంటంటే మన సినిమాలో ఫ్యామిలీ మొత్తం కలిసి అవునవును. చూసేటప్పుడు అవును. ఇప్పుడు కొన్ని సినిమాలుంటాయి. అవును. అమ్మ నాన్నలతో కలిసి చూడలేం. కొన్ని అవునవును. ఇబ్బందికరమైన సీన్స్ అవునవును. ఉండొచ్చు. కొన్ని లేదంటే వైఫ్‌తో చూడలేం, అవును. చెల్లెళ్ళతో అలా ఏముండదు. మొత్తం హోల్ ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. హ్యాపీగా చూడొచ్చు. హుహు. ఎక్స్‌పోజింగ్‌లు, డబుల్ అవునవును. మీనింగ్ ఇలాంటివి ఏమి లేకుండా ఏం లేదు. ఒక క్లీన్ యూజ్ సర్టిఫికేట్ లాంటి సినిమా మనది. అవునవును. సో, ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తారు కాబట్టి అవునవును. ఒక ఫీల్ గుడ్ సినిమాని ఇష్టపడేవాళ్ళుంటారు చూసారా? అవునవును. మన సినిమా అవును. ఇప్పుడు యూత్‌కి ఎంతవరకు కనెక్ట్ అవుతది? లేతే అవునవును. ఎగబడి చూసేలాంటి సినిమా. ఇదే కానీ అవునవును. ఒక ఫీల్ గుడ్ సినిమాని నువ్వు ఇష్టపడుతున్నావంటే నా సినిమా నచ్చుద్ది. అవునవును. అది ఫిక్స్. అవును. ఈ సినిమాలో మీరు నాకు ఫాదర్ క్యారెక్టర్ చేశారు. అవును. మీ క్యారెక్టర్ వరకు మీకెలా అనిపించింది? అసలు నేను నా ఓపెన్‌గానే ఎక్స్‌పీరియన్స్ చెప్పాలి మీరు. లేదు లేదు. ఓపెన్‌గానే. నాకసలు నేనింతవరకు చేసిన నాకు పేరు తెచ్చిపెట్టినయి ఒక 10, 15 ఉన్నాయి. హ్మ్. ఈట్లికన్నిట్లికన్నా ఇది హైలైట్ అని నా ఒపీనియన్. ఓహ్! ఆ! చాలా ఎందుకంటే చాలా అసలు మీరు కథ చెప్పినప్పుడే నేను ఎమోషన్ అయ్యాను. మీకు గుర్తుందో అవును. లేదో. గుర్తుంది. నాకు గుర్తుంది. నాకు మీరు కథ చెప్పినప్పుడు మీరు ఎమోషన్ అయ్యే దానికంటే కూడా నాకు ఎప్పటికి గుర్తు. అవును. నేను మన అమలాపురంలో షూట్ అవును. చేస్తున్నప్పుడు సీక్వెన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. వేరే వాళ్ళకి చెప్తున్నాను నేను. అవునవును. అప్పుడు మీరొచ్చి ఎందుకలా జెప్తున్నారు? ఏదన్నా నేను చేస్తాను పర్లేదు. మీరు అవును. ఇబ్బందేం పడొద్దంటే, అవును. మీరు ఇబ్బంది పడతారని కాదండి. మన కథ ప్రకారం ఈ సీక్వెన్స్ ఇలా ఎళ్ళాలి, ఇలా ఎళ్ళాలి అని చెప్తున్నానని నేను ఇంకా జెప్తున్నా. అవును. మీరు ఏడిచేస్తున్నారు. అవును. ఇగ మీ చెప్ చెబుతుంటే ఏడుపొచ్చేసింది. నేనప్పుడు ఎందుకంటే ఎందుకు ఇది ఇంత ఎమోషనల్ అయిపోతున్నాడు. మేబీ నేను ఎక్కువగా రాసి చదివి వల్లే నాకు ఆ ఎమోషన్ తెలియలేదేమో గాని, అవునవును. మీకు ఫస్ట్ టైమ్ చెప్పినప్పుడు నేను నేనదే చెప్తున్నాను కదా! చాలా డెప్త్‌గా ఎళ్తది కాన్సెప్ట్. ఏమో అసలు ఆడియన్స్‌కైతే 100% నచ్చుతదని నేను అనుకుంటున్నాను. యూత్‌కి కూడా నచ్చుతది. ఎందుకంటే యూత్‌కి ఏదో మనం అనుకున్నట్టు లేకపోతే కొందరు అనుకున్నట్టు ఎక్స్‌పోజింగ్‌లో లేకపోతే రొమాన్స్ ఏదో ఉంటేనే చూస్తారు అన్నది రాంగ్ అవుతది. ఇప్పుడు మనది ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అవుతది. అవును. కాన్సెప్ట్ అలా ఉంది. అవును.
ఓకే. ఇంకోటి ఏంటంటే కొత్త ఇప్పుడు ఆడియన్స్ సైడ్ నుంచి నేను చెప్పేది ఏంటంటే కొత్త అబ్బాయి వీళ్ళు అందరూ కొత్తోళ్ళు ఏం చూద్దాంలే అనేది మాత్రం అస్సలు ఆలోచించడానికి వీల్లేదు. హ్మ్. ఇది థియేటర్‌లోనే చూడాలి. మీరు 100% చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ ఈయనే సరిపోయాడు ఈ కాన్సెప్ట్‌కి. మామూలు కొంచెం ఫేమస్ ఉన్న హీరో కూడా పనిచేయడు. ఈయనైతే అంటే ఆ కాన్సెప్ట్‌కి మీరు ఆ జెన్యూన్ సరిపోయింది. అది నమ్ముతారా? అది మాత్రం నాకు అనిపించింది. మీరైతేనే కరెక్ట్ అని. హ్మ్. ఎందుకంటే కొత్త ఫేసే ఉండాలి దానికి. అవును. అది నేను పాతోళ్ళు మంచి యాక్టర్లు ఉన్నారు అవునవును. ఓకే. దానికి కాదనం. కానీ అది రొటీన్ అయిపోద్ది. హ్మ్. ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే మీరే డిఫరెన్స్. ఆ! ఓకే గురు. టీజర్, హ్మ్. ట్రైలర్, హ్మ్. సాంగ్స్ అన్నీ చూసాం. ఈటిని బట్టి చూస్తే నేను సినిమా చూసాను. కానీ ఆ ఎక్సైట్‌మెంట్ ఎలా ఉందంటే మళ్ళీ చూడాలి. హ్మ్. 12 తారీఖున థియేటర్‌కెళ్ళి మళ్ళీ చూడాలి అనే కలిసి చూద్దాం. అస్సల అంత ఇదిగా ఆశగా ఉంది. ఇది ఇప్పుడేంటంటే 'ఐ యామ్ హ్యాండ్సమ్' ఈ జర్నీ మీరు ఒకసారి చెప్పండి మీరు నాకు. జర్నీ అబ్బో! చాలా పెద్ద జర్నీయే. హ్మ్. కొంతవరకు మీకు తెలుసు. అవునవును. అంటే కొంతవరకు ఆల్మోస్ట్ నేను ఇది 6 ఇయర్స్ 6 సంవత్సరాలు తిరిగాను ఈ కథ పట్టుకొని. ఓహ్! 6 సంవత్సరాలు తిరిగా. మాక్సిమం ప్రొడ్యూసర్స్‌ని కవర్ చేశా. హ్మ్. అందులో అనేది ఏంటంటే నువ్వు హీరో కాకుండా ఓన్లీ డైరెక్షన్ చేసుకునేటట్టయితే సినిమా చేద్దాం. ఇంకొక నా అంటే కొంచెం ఫేమస్ హీరోని పెట్టమన్నారు. పెడితే మార్కెట్ వైస్ అంటే అదేదే ఆళ్ళదే తప్పని మార్కెట్ కాదు. అవుతది. నీది కొత్త ఫేసు. కొత్త సో, నువ్వు చేస్తే ఎంతవరకు రీచ్ వెళ్తదో తెలీదు అవునవును. గదా! కానీ నాకు ఆళ్ళందరూ కూడా ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎక్కడ కూడా నేను స్టోరీ వైస్ ఫెయిల్ అవ్వలేదు. ఓకే. ఎవరైనా కథ బాలేదమ్మా, అవునవును. అదమ్మా, ఇదమ్మా అని చెప్పుంటే అది తెలీదు గానీ వేరే బట్ ఆలోచించేవేమో గానీ ఆ! అసలు కథ వైస్ ఎక్కడా అవునవును. కూడా అక్కడ నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. అవునవును. ఆళ్ళు నన్ను రిజెక్ట్ చేశారని మిమ్మల్ని నేనెప్పుడు మిమ్మల్ని మారమన్నారు తప్ప కథ నన్ను ఎక్సలెంట్. మారమన్నారు తప్పితే కథ మార్చమని అనలేదు. కాన్సెప్ట్ ఎక్సలెంట్. కాన్సెప్ట్ వైస్ ఎవరు కూడా వేలు పెట్టింది లేదు అవును. ఫస్ట్ థింగ్. అండ్ నేను చూసా. నేను కథ రాసుకునేటప్పుడే నాకు క్లారిటీ ఉంది. ఓకే. 99.99% నేను హీరోగా ఎవడు ఒప్పుకోడు. అవును. పైగా మనం అంత హీరో మెటీరియల్ కాదు. మన కటౌట్ అది కాదు. అవును. కానీ ఈ కథకి నేను సెట్ అవుతాననే క్లారిటీ నాకుంది. అవును. సో, కానీ ఇండస్ట్రీలో ఇన్నాళ్ళు ఉన్నాం కదా! ఒక రాక్షస ప్రయత్నం అయితే చేద్దాం. ఎంతవరకు వర్కౌట్ అవుద్దో చూద్దాం. అవ్వకపోతే నేను ఇది షార్ట్ ఫిల్మ్‌గా చేసేద్దాం ఫిక్స్ అయిపోయాను. ఓకే. అట్‌లీస్ట్. అదే. ట్రై చేసా. ప్రొడ్యూసర్స్ ఆఫర్స్ ఇచ్చారు. వచ్చి ఇలా చేద్దాం, అలా చేద్దాం అని అన్నారు. బట్ ఫైనల్‌గా నేను ఏది ఒప్పుకోలేదు. నేను పెట్టిన కండిషన్ ఆళ్ళు ఒప్పుకోలేదు. ఆళ్ళు పెట్టిందని నేను ఒప్పుకోలా. అదేదే మీ పట్టుదలంతా మీరే చేయాలి. నేనే చేయాలి అంతే. అది అది. ఫిక్స్. అది. అది అదే అందులో చేంజ్ అనేది లేదసల. అర్థమైంది. అంత స్ట్రాంగ్‌గా ఉన్నాను కదా! ఏదైతే ఏదని హ్మ్. షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాను. మొత్తానికి ఫ్రెండ్స్ హ్మ్. అందరి హ్మ్. హెల్పులతో సినిమా వరకు తీసుకొచ్చా. ఓకే. ఇంకో కాన్ఫిడెన్స్ ఏంటంటే సినిమా చూసాక ఎవరో ఒకళ్ళు వస్తారు. అవును. ఇప్పుడు మనకి 99 మంది 100లో 99 మంది హెల్ప్ చేయనోళ్ళు దొరికినా కానీ ఒక్కడు తగులుతాడు. అవును. ఆడెవడో తెలీదు మనకి. అవును. ఆడి కోసం ఎతుకుతూ తిరగాలి మనం. అవును. అలాగే తిరిగాను. మొత్తానికి ఒకళ్ళొచ్చి సినిమా అద్దరిపోయింది. మనం రిలీజ్ చేద్దాం. ఆ అని తర్వాత ఒప్పుకున్నారు. ఓటీటీ సంగతేంటో చూద్దాం. ఓటీటీ కూడా అదే మేమే ముందైతే మాట్లాడతాం. రిలీజ్ చేద్దామన్నారు. ముందైతే మనం రిలీజ్ చేద్దాం. సూపర్. థియేటర్సే రిలీజ్ చేద్దాం. నాకు చాలా చాలా హ్యాపీ ఇంకా అనిపించింది అసల. హ్యాపీయే కాదు. అది మామూలు హ్యాపీ మీ కాదు. పడ్డ కష్టానికి హ్మ్. అంటే మీరన్నట్టు ఒక్కళ్ళు దొరికారు. అట్‌లీస్ట్ ఒక మంచి ఓటీటీలో రిలీజ్ అయినా చాలు అనే అవును. ఇలాంటి ఒక ఇది నుంచి అవును. షార్ట్ ఫిల్మ్ లాగానే సినిమా దీన్ని అవును. తీసేయాలి అనుకున్న దగ్గర నుంచి ఈరోజు థియేటర్‌కే వచ్చేస్తుంది. 70 స్క్రీన్ మీద పడుతుంది. నేను అనుకున్న స్టోరీ అది నా మోహంతో అనేది అవును. చాలా హ్యాపీ. అది హ్యాపీనెస్. చాలా చాలా హ్యాపీ థింగ్ అది అసలు. అది సూపర్. ఇంకోటేంటంటే ఇప్పుడు అంటే అడగొచ్చు అడగకూడదు. హ్మ్. ఫాదర్ సన్స్ చేసాం మనం. అవును. నేను అందగండి కాదు. మీరు అందగండి కాదు. 'ఐ యామ్ హ్యాండ్సమ్' అని పేరు అది సినిమా చూస్తే అర్థమవుతది. అసలు అవునా? 'ఐ యామ్ హ్యాండ్సమ్' అనే టైటిల్ ఎందుకు ఓకే. అంటే ఇప్పుడు కొంతమంది సినిమాకి చూపించా కదా నేను. ఓకే. మన ఓకే. సినిమా చూపించినప్పుడు అందరి డౌట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయిపోయాక ఓకే. అంతా బానే ఉంది. 'ఐ యామ్ హ్యాండ్సమ్' అని టైటిల్ ఎందుకు పెట్టారండి? ఆ! ఫస్ట్ నాకదే పాయింట్. డౌట్ టైటిల్ వచ్చింది. ఎందుకు పెట్టారు అని అన్నప్పుడు అది తండ్రి సినిమా అందగాడు కాదు. ఆ! సినిమా చూడాలి కదండీ! ఓకే. ఓకే. అన్నప్పుడు. బట్ సినిమా అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్ నేను అందరిలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే హ్మ్. కామన్‌గా ఇప్పుడు నేను చాలా సార్లు సినిమా చూసేసా. అవును. సో, నాకు మళ్ళీ సినిమా చూడాల్సిన అవసరం లేదు. అవును. నేనేం చేసేవాడినంటే ఎవరికైతే షో చూపిస్తున్నానో నేను ఆళ్ళ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ అబ్జర్వ్ చేసేవాడిని. ఓకే. ఎక్కడ నవ్వుతున్నారు, హ్మ్. లేదంటే ఎక్కడ ఎమోషనల్ అవుతున్నారు, లేదంటే అవును. ఎక్కడ ఏది ఇరిటేట్ అవుతున్నారా అదే. ఇయన్నీ చూసేవాడిని. అవును. బట్ అక్కడ లేదు. ఇంటర్వెల్ అప్పుడు ఇలా మాట్లాడేవారు. అంటే ఏంటి ఓకే. 'ఐ యామ్ హ్యాండ్సమ్' టైటిల్ ఎందుకు పెట్టారండి? సినిమా అంతా ఫ్లో బావుంది. ఎళ్ళిపోతుంది. హ్మ్. బోర్ కొట్టకుండా ఎళ్ళిపోతుంది. అవును. తండ్రి కొడుకుల సీన్స్ చాలా బావున్నాయి. ఇలా ఎళ్ళిపోతుంది.
క్లైమాక్స్ చూసాక మాట్లాడుకుందాం అన్నాడు. మొత్తం క్లైమాక్స్ అంతా చూసాక యునానిమస్గా నాకు కనిపించింది ఏంటంటే వాళ్ళు సినిమా అంతా అయిపోయాక ఒక 2 నిమిషాలు సైలెంట్గా ఆలోచించి అప్పుడు ఫైనల్లీ ఐఎమ్ హ్యాండ్సమ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారా ఎందుకు పెట్టారని పర్ఫెక్ట్ యాప్ట్. అది సస్పెన్స్. ఇది అదిరిపోయింది. ఓకే. లాస్ట్ 40 మినిట్స్ అందరూ కామన్ గా చెప్పిన అదే. పాయింట్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ 40 మినిట్స్ అదిరిపోయింది అని. అదే నీ చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక ఆడియన్స్ గా అడుగుతున్నాను. అంటే సినిమా చూసే నేను దానికి కాకుండా ఒక ఆడియన్స్ ఎలా ఫీల్ నేను అవుతారు ఓపెన్ గా విషయం చెప్తాను. ఇంకా అదే ఆ చూసిన వాళ్ళ టాక్ ఒక ఆయన సినిమా చూసాడు. చూసి లేదు 2-3 చెప్పారు ఇదే రివ్యూ మన సినిమా గురించి. ఓకే. రిలీజ్ ముందే రివ్యూ చెప్తారు. ఓకే. ఓకే. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే మీరు కాకుండా ఇంకెవరైనా మంచిగా అతను చేసుంటే బాగుండేదండి, కొంచెం గ్లామర్ గా కొంచెం క్యూట్ గా అలా ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుంటే బాగుండేది సినిమా అని అనిపించింది. మీరు ఏమన్నా అనుకోండి, ఫీల్ అవ్వండి, మేము ఓపెన్ గా చెప్తున్నాం. అరే సినిమా బాగుంది కదా, ఇంకొంచెం మంచి హీరో చేసుంటే బాగుండేది అని. కానీ సినిమా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ చూసాక ఓకే ఓకే మీరు తప్పితే అప్పుడు మళ్ళీ సేమ్ ఆ మాట అన్న వాళ్ళే క్లైమాక్స్ అదంతా చూసిన తర్వాత ఆహా లేదండి మీరు తప్పితే ఎవరు సెట్ అవ్వరు దీనికి, అంత అది కష్టం అని చెప్పి వాళ్ళే పొగిడారు. సో ఆడియన్స్ కూడా నేను అదే అనుకుంటున్నాను. లేదు సేమ్ అలాగే ఫీల్ అవుతుంది. సినిమా ఓవరాల్ సినిమా అయితే డిసప్పాయింట్ అయితే చేయదు, అదైతే 100% చెప్తాను నేను, నో డౌట్ అందులో. అదే మీరన్నట్టు కొత్త ఫేస్ గనక కొంచెం మార్కెట్ సైడ్ నుంచి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆడియన్స్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు చూద్దాంలే అనేది ఒకటి వచ్చేస్తుంది ఆడియన్స్. ఇప్పుడు థియేటర్కి వచ్చి చూడాలి అంటే కొత్త అబ్బాయి కదా ఏం చూస్తాం, ఓటీటీకి వచ్చి చూద్దాంలే అనేది ఒకటి ఉండిపోయింది ఉండొచ్చు ప్రజెంట్. కానీ చూసారు అంటే మాత్రం 100% నచ్చేస్తుంది. మా సినిమాని చూడండి, మేము రక్తాలు చిందించాం, తిండి తిప్పలు మానేసి రాత్రి బౌల్లో కష్టపడి ఇలాంటి పులిహోర డైలాగులు ఎన్ని చెప్పినా ఆడియన్స్ వెంటనే ఏమనుకుంటారు తెలుసా, నిన్ను ఎవరు చేయమన్నాడు సినిమా, మేము అడిగేది అది ఇండస్ట్రీ అన్న దుర్గా గారి సినిమా కోసం ఎదురు చూస్తుంది బొంగు, ఏం చూడట్లేదు కదా. అది నీ కోసం, నువ్వు ఎదగడం కోసం, నీకు పేరు సంపాదించుకోవడం కోసం నువ్వు చేసావు అది కరెక్ట్. సో ఆడియన్స్ కి సినిమా నచ్చింది అనుకోండి, మీరే బాబు నా సినిమా చూడద్దు దయచేసి అన్న వాళ్ళు చూడడం మానరు. సినిమా బాగాలేదనుకోండి మీరు కన్నీళ్ళు పెట్టేసుకొని ఎమోషనల్ అయిపోయి నా సినిమాని మేము ఎంత కష్టపడి చేసాం, అప్పులు చేసి చేసాం, ఎవరికి కావాలి అది వద్దు కదా. అందరి హెల్ప్ తో, మన టెక్నికల్ టీం అవ్వచ్చు, మీలాంటి వాళ్ళు హెల్ప్ అవ్వచ్చు, అందరు సపోర్ట్ తో సినిమా మాత్రం నేను ఇప్పటికీ నేను అనుకున్నట్టుగా తీయగలిగాను, ఆ ఎమోషన్ ని క్రియేట్ చేయగలిగాను, బాగా వచ్చిందని నమ్ముతున్నాను నేను. సినిమా 12th థియేటర్స్ వరకు వచ్చి, అంటే ఇప్పుడు జనాలు కూడా పాజిటివ్ గా మన సినిమా గురించి వాళ్ళ ఒపీనియన్ చెప్పాలి. అంటే ఇప్పుడు మన సినిమా బాగుంది అదిరిపోయిందని చెప్పాల్సిన అవసరం లేదు, నీకేమనిపిస్తుంది చెప్పు, అట్లీస్ట్ నీకు బొంగులో అనిపించిందా అదే చెప్పు, అందరికీ అది. కానీ నీకు సినిమా నచ్చిందా, ఒక సినిమా అభిమానిగా నువ్వు 10 మంది దగ్గరికి ఈ సినిమాని తీసుకెళ్లే బాధ్యత ఆడియన్స్ అంటున్నా. వాళ్ళకి నచ్చాలి అంతే, ఎండ్ ఆఫ్ ది డే. మనం థియేటర్ ఆడియన్స్ కి చూపించేంత వరకు మనం కష్టపడాలి అంతే. ఒక్కసారి వాళ్ళ కంట్లో పడిందా 100% మెచ్చుకుంటారు. సినిమా నచ్చితే నచ్చిందని చెప్తారు. జెన్యూన్ రివ్యూస్ మాత్రం ఆడియన్స్ సైడ్ నుంచి వస్తాయి మనకి. మామూలుగా మన కొంతమంది ఉంటారు బాగున్నా సరే టక్కన దాన్ని డల్ చేసి వేయాలని, అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలైన లక్కీగా లేదు నా కారణం, లక్కీగా నాకు ఎలాగో ఫ్యాన్స్ లేరు కదా, సో కాబట్టి అలాంటివి జరగాలి, నెగిటివ్ గా చెప్పాలి, అందరూ కొత్త అందరూ కొత్త వాళ్ళమే కాబట్టి అదే చెప్తా, అందరికీ అది నమ్ముతాను, అది పక్క. సరే గురు, మొత్తం మీద 12వ తారీఖు జూన్ నెల ఈ నెల థియేటర్ కి రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే, రాజావారు రాణిగారు సినిమా నుంచి నన్ను ఇంతవరకు ప్రతి సినిమాకి నన్ను ఆదరించారు, ప్రతి ప్రేక్షకులు కూడా. ఎక్కడికి వెళ్ళినా నన్ను మెచ్చుకున్నవాడు తప్ప కిట్టయ్య గారు ఇలా చేసి ఉంటే బాగుండేది, లేకపోతే కిట్టయ్య గారు ఓవర్ చేసాడు, లేకపోతే కిట్టయ్య గారు అలా చేసాడు, నెగిటివ్ కామెంట్స్ అయితే లేవు ఇంతవరకు.
రాజావారి రాణి గారి సినిమాలో ఏదైతే ఉందో ఆ పాయింట్ జనానికి ఎలా నచ్చిందో ఈ సినిమాలో 10% ఎక్కువ నచ్చుతుంది నా క్యారెక్టర్ జనానికి. ఖచ్చితంగా థ్యాంక్ యూ. ఖచ్చితంగా నా నా ఒపీనియన్. మీ అందరూ హీరోగా మీరు చేశారు, మీ క్యారెక్టర్ కూడా పక్కన పెట్టండి. నా క్యారెక్టర్ వరకు నేను చెప్పుకునేది ఏంటంటే 100% 10% ఎక్కువ నచ్చుతుంది. రాజావారి రాణి గారు ఎంత మెచ్చుకున్నారో దాని మీద 10% ఎక్కువ మెచ్చుకుంటారని నమ్మకం అయితే నాకుంది. ప్రతి ఆడియన్స్ కూడా ఫ్యామిలీతో సహా వచ్చి చూడదగ్గ సినిమా ఇది. ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరు. మీరు కొనుక్కునే టికెట్ డబ్బులు మీకు వేస్ట్ అయ్యిందని మాత్రం ఎవరికీ అనిపించదు. మంచి సినిమా చూసాంరా, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనే ఒక హ్యాపీనెస్ అయితే మాత్రం మీకు ఉంటుంది, మంచి ఎమోషను. ఇది కంపల్సరీ ప్రతి ఆడియన్స్ గుర్తుపెట్టుకుని థియేటర్కి వచ్చి చూడండి ప్లీజ్. ఓకే గురు, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఈ కథ రాసుకుని ఇంచుమించులో 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి రాసుకుని తిరిగారు, ఎంతో మంది దగ్గరికి వెళ్ళారు, కథలు వినిపించారు. కొంతమందికి నచ్చింది, కొంతమంది నచ్చలేదు, కొంతమంది వాళ్ళ సజెషన్ వాళ్ళు చెప్పారు, కానీ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. మీరు ఏమన్నా డిసప్పాయింట్ అవ్వలేదా? కొంచెం బాధ అనిపించలేదా? ఇంత మంచి కథ రాసుకున్నాను, ఎందుకు నన్ను ఇలా రిజెక్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇలా స్ట్రగుల్ ఉంటది కదా కొంచెం? లేదు అనిపించలేదు అసలు, ఒకసారి కూడా ఫీల్ అవ్వలేదు అసలు. ఎందుకంటే కథ బాగాలేదని ఎవరు అనలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటివరకు నేను ఎంతమందికి చెప్పినా కథ బాగాలేదమ్మా, లేదంటే అసలు సెన్స్ లేకుండా ఉంది, ఇలా అందరూ కథ బాగుంది అన్నారు. ఎక్కడే వర్కౌట్ అవ్వలేదు, నేను హీరోగా చేస్తానే దగ్గర వర్కౌట్ అవ్వలేదు. సో అక్కడ ప్రాబ్లం వచ్చింది తప్పితే కథ విషయంలో ఫెయిల్ అయ్యి ఉంటే నేను ఏమైనా డిసప్పాయింట్ అయినా డిప్రెషన్లోకి వెళ్ళినా ఒక మీనింగ్ ఉండేది. బట్ అదేం కాదు. ఇన్ ద సేమ్ వాళ్ళు బాధపడడానికంటే వాళ్ళ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఆలోచించుకుంటారు. నేను కొత్తోడిని, సో ఇలా వీడి మీద నా మీద చూసి డబ్బులు పెట్టాలంటే మన సినిమా మనకి ఎక్కువ, కానీ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు నేను రైటర్ గా డైరెక్టర్ గా నేను రాసుకున్న కథకి నాకు ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయో, అలాగే డబ్బులు పెట్టే వాళ్ళు కూడా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో అలా వర్కౌట్ అవ్వలేదు. కానీ నేను ఎప్పుడు డిసప్పాయింట్ లోకి వెళ్ళా. ఎందుకంటే డిసప్పాయింట్ లోకి వెళ్ళలేదంటే నేను రాసుకునేటప్పుడే తెలుసు ఫైనల్ గా ఇది స్క్రీన్ మీదకి వెళ్తుంది అని. ఎలా వెళ్తుందో నాకు క్లారిటీ లేదు. వెళ్తుందని నాకు క్లారిటీ ఉన్నప్పుడు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు నమ్మకం ఉంది అంతే, అది కన్ఫర్మ్ అంతే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మరి మీకు అనిపించలేదా, నేను కొత్తోడు కదా, కొత్త హీరోని కదా, నేను కాకుండా ఎవరినైనా పెడదామా అని మీకు ఏమైనా వచ్చింది? అసలు అది కూడా రాలా. అది కూడా నేను అవసరమైతే నేను ప్రొడ్యూసర్స్ కి చెప్పా, డైరెక్షన్ ఎవరికైనా ఇస్తాను, నేను కథని ఇచ్చేస్తాను, డైరెక్టర్ ఎవరైనా ఓకే, నాకు కావాలంటే డైరెక్టర్ మారుస్తాను తప్పితే హీరోగా మీరే ఫిక్స్ అయ్యి. అంటే ఇది నేను ఇప్పుడు ఎంత అబ్జర్వ్ చేస్తే నేను హీరో అనేది అనుకుంటే కొడుకు క్యారెక్టర్. అవును, అది ఇంపార్టెంట్. అవును, మీకు తెలియదు కథలో. ఇప్పుడు సినిమాకి హీరో ఫాదరు అంటే మీరు. అవును. సో మీరు హీరో, నేను సపోర్టింగ్ రోల్ అంతే. అంతే తప్పితే ఇందులో చాలా మంది కొంతమంది చెప్తారులేండి, స్టోరీ ఇస్ ద హీరో అంటారు కదా. నా డైలాగ్ కూడా అదే, కథే హీరో. ఇందులో పెద్ద సినిమాలు అంటే ఇప్పుడు వాళ్ళకి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. పెద్ద హీరో అంటే ఒక మీటర్ లో ఒక క్యాలిక్యులేషన్ లో ఇన్ని ఫైట్లు, ఇన్ని పంచ్ డైలాగ్, ఇలాంటి క్యాలిక్యులేషన్ తో కథని కొంచెం పాడియాల్సి వస్తుంది పరిస్థితులను బట్టి. కానీ మనలాంటి చిన్న సినిమాలకు ఉన్న ప్లస్ ఏంటంటే, ఆడియన్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చిన్న సినిమాలు మాక్సిమం కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఏం తీయాలనుకుంటున్నారు అది తీస్తారు, ఏం రాయాలనుకుంటున్నారు అదే. ఎందుకంటే వాళ్ళకి ఏం క్యాలిక్యులేషన్స్ ఉండవు. వాళ్ళకి ఉన్న ఒకే క్యాలిక్యులేషన్ ఏంటంటే ఆడియన్స్ ని మనం ఇంప్రెస్ చేయగలగాలి, వాళ్ళకి నచ్చేలా సినిమా తీస్తే మనం సక్సెస్, ఆ మీటర్ మీద తీస్తాం. కాబట్టి ఆడియన్స్ యాక్చువల్గా పెద్ద సినిమాల కంటే ముందు చిన్న సినిమాలే చూడాలంటారు. చిన్న సినిమాల్లో డెఫినెట్ గా మనం తీసేది దానికి, ఏ చిన్న సినిమాలో అయినా ఒక చిన్న కంటెంట్ బేస్ చేసుకుని సినిమా తీస్తాం. సో అది నేను నమ్ముతాను. సో అలాంటి కంటెంట్ మన సినిమాలో ఉంది కాబట్టి సినిమా చూసినోడికి మన సినిమా నచ్చుద్ది, అది ఫిక్స్. ఆడియన్స్ విషయంలో మనం ఎక్కడ డౌట్ పడక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి సినిమా నచ్చింది అంటే వాడు కొత్తోడా పాతోడా స్టారా అవసరం లేదు. వాళ్ళకి నచ్చింది అనుకో, అబ్బా ఏం తీసాడురా, అసలు కొత్తోళ్ళే తీయలేదు, ఎవరితను అనే ఒక పాయింట్ వచ్చేస్తుంది. ఎవరితను ఎంత ఎంత అద్భుతంగా తీసాడు. అదే నచ్చలేదు అనుకో, ఆయన స్టార్ అయినా సరే తిడతారు. అంతే కంపల్సరీ. సో కాబట్టి ఇప్పుడు నేనేంటంటే నా టార్గెట్, నేను జనాలకి నచ్చేలా అయితే సినిమా తీసాననే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. నేను జనాలను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏదో ఒకసారి 2 గంటలు, మా సినిమా 2 గంటలు మందే, ఓ 2 గంటలు టైం చూసుకొని ఖాళీగా ఉన్నప్పుడు సరదాగా ఒకసారి, సరే ఈడేదో తాపత్రయపడతాడు ఏంటి బాగా చూద్దాం చూడండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చాలా ట్రైలర్లు వచ్చినప్పుడు, టీజర్లు వచ్చినప్పుడు చాలా మంది ఏమంటారంటే,
బూత్ సినిమాలు అవ్వచ్చు, అవును. డబుల్ మీనింగ్ డైలాగులు అవును. అవ్వచ్చు, లేకపోతే యూత్‌ని పాడు చేసే టైప్ ఆఫ్ కాంటెంట్లు కొన్ని అవును. వచ్చినప్పుడు, ఎరా మీరు జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నార్రా? మీ సినిమా వాళ్ళు అవును. సొసైటీని పాడు చేస్తున్నారు అని చాలా కమెంట్స్ అవునండి. వస్తాయి. కామెంట్స్ నెగెటివ్ వస్తాయి. కమెంట్స్ వస్తాయి. అవును. నేనేమంటంటే అట్‌లీస్ట్ ఆ నెగెటివ్ కమెంట్స్ పెట్టేవాళ్ళు అవును. సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీ సినిమా వాళ్ళు మా అవును. సొసైటీని పాడు అవును. చేస్తున్నారు అని ఎవరైతే కమెంట్లు పెడుతున్నారో, వాళ్ళు మనలాంటి సినిమా చూస్తే, మనం అవును. తీసిన సినిమాని చూస్తే అవును. సొసైటీకి సినిమా వాళ్ళు కూడా మంచి చేస్తారు. అనేది ఒక ఒక మంచి పాయింట్. మెసేజ్ ఉన్న సినిమాని ఇస్తారనే పాజిటివ్ కమెంట్స్ వాళ్ళు రాయొచ్చు. అవును. సో, అలాంటోళ్ళు ఖచ్చితంగా మన సినిమా చూడాలి. కంపల్సరీ చూడాలి. వాళ్ళే చూ చూడాలి ముందు ముఖ్యంగా. సో, అందుకని అంటే వాళ్ళు తిట్టేది ఎందుకంటే అవును. సొసైటీ పాడైపోతే పిచ్చి సినిమాలు వస్తున్నాయని బాధే. అవును. తిట్టాలని తిట్టు కాదు. అవును. ఆళ్ళు మంచి సినిమాల కోసం చూస్తున్నప్పుడు అవి ప్రాపర్ రావట్లేదని బాధ కదా! మన అవును. సినిమా ఒక్కసారి చూడండి. అవును. మీకు నచ్చిందా? మీ వంతు మీ అవును. సోషల్ మీడియాలోనే పెద్ద పెద్ద కష్టపడక్కర్లే. ఈ అవును. సినిమా గురించి మీ అభిప్రాయం తెలుపుతూ కొంచెం షేర్ చేయండి చాలు. అవునవును. ఓ 10 మందికెళ్తది. ఆ 10 మందిలో కనీసం ఒక ఇద్దరు, ముగ్గురు థియేటర్‌కొస్తారు. సో, అవును. అలా మన సినిమా హిట్ అంతే. అవునవును. అని నేను పక్ నమ్ముతున్నా. అది చూడాలి మరి ఆడియన్స్. పక్కాగా. లేదు అంటే ఇందాక మిమ్మల్ని మీకనిపించలేదా నేను హీరోగా పెడతాం ఎందుకు పోనీ కొత్త స్టార్‌ని పెడదాం కొంచెం కనీసం అని 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 ఎందుకు అడిగానంటే, హ్మ్. ఇప్పుడు మీరు ఇప్పుడు అర్థమైందది. అది అది తప్పని. హ్మ్. నేను సినిమా చూసాను గనక. ఆ! కరెక్ట్‌గా ఈ కాన్సెప్ట్ ఇప్పుడు స్టార్‌లో ఒక కొంతమందుంటారు. వాళ్ళు చేస్తే ఎలా ఉంటదన్నది తెలీదు నాకు. హ్మ్. హ్మ్. కాకపోతే ఆళ్ళు స్టార్‌లు. అంతే. హ్మ్. కొంచెం పేరున్నవారు గనక అది ఆడతదో, ఆడొచ్చు, ఆడకపోవచ్చు. కానీ ఈ కాన్సెప్ట్‌కి మీరే సరిపోయారు. అవునా? ఆ! పక్కాగా నేను చెప్తున్నా రేపొద్దున ఆడియన్స్ కూడా అదే చెప్తారు. ఇతనే సరిపోయాడు. చెప్పండి ఆడియన్స్‌కి. ఆ! వేరే వేరే కొంచెం పాపులర్ అయిన హీరోని పెట్టినా కూడా ఇంత సక్సెస్ అవ్వదు. ఎందుకంటే ఇందాక మీరన్నారు చూడండి మనకింక పరదలుండవు. ఎలా ఆ! అనుకున్నది అలా అవును. తీసేస్తాం. తీస్తాం. మనకింకా ఈ హీరోయిజం చూపెట్టడం ఏముండదన్నట్టు. ఏముండదు. అలా వచ్చింది గనక కరెక్ట్‌గా ఈ కాన్సెప్ట్‌కి మీరే సరిపోయారు. ఓకే. ఎక్సలెంట్‌గా మీరు ఆడియన్స్‌కి నేనేం చెప్తానంటే 100% ఈ సినిమా చూడండి మీరు. చూసిన తర్వాత ఈయన పేరు దుర్గాదేవన్. దుర్గాదేవి నాయుడు. డైరెక్టర్ కమ్ హీరో. కరెక్ట్‌గా సినిమా చూసిన తర్వాత పక్కాగా ఈయన మీరు గుర్తుపెట్టుకుంటారు. ఈయన గురించి అడుగుతారు. ఈయన గురించి మీరు రీసెర్చ్ చేస్తారు. ఎవరీయన ఇంతెలా తీసాడు సినిమా అనే ఒక పాయింట్ మాత్రం మీకు తప్పకుండా వస్తది. దయచేసి థియేటర్‌లో చూడండి. ప్లీజ్. థాంక్ యూ. అదండి. థాంక్ యూ ఇందులో సో మచ్. ఇందులో ఈయనకి నేను ఫాదర్ రోల్ చేశాను. నన్ను మీరందరూ కూడా 'రాజావారు రాణి' గారి సినిమా నుంచి చాలా అద్భుతంగా అభిమానిస్తున్నారు. ఎక్కడ చూసినా నన్ను గుర్తుపడుతున్నారు. మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత ఇంకో 10 రెట్లు మీ మనసులో స్థానం సంపాదించుకుంటాను నేను. నాతో పాటు మా అబ్బాయి సంపాదించుకుంటాడు. కంపల్సరీగా. ఇది చిన్న సినిమాగా చూడకండి. ఒక సినిమా ఇది. మంచి సినిమా. మంచి కంటెంట్ ఉన్న సినిమా. మీకు అందరికీ నచ్చుతది. నేను మాటిస్తున్నాను. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. అదండి. చాలా మీకు పక్కాగా ఇది ఓకే. రిలీజ్ అయిన తర్వాత కంపల్సరీగా ఆడియన్స్‌కి ఆడియన్స్‌కి ఇంకోటి అడుగుతాను నేను. హ్మ్. చిన్న సినిమా కదా! ఓటీటీలో చూద్దాంలే అనుకున్న పాయింట్ కొంచెం మీరు మార్చి కొత్త సినిమా అయినా సరే ఒక్కసారి థియేటర్‌కి వచ్చి చూడండి. ఏమవుతుందంటే ఫస్ట్‌లో చిన్న సినిమాకి వస్తున్నారు. స్టార్ సినిమాకి 100కి 90 మందెళ్తే ఆహ్, మాలాంటి చిన్న సినిమాలకి 10 మందో, 15 మంది ఎళ్తున్నారు. దాంతో ఏమవుతుందంటే ఈ 15 మంది సినిమా బావుంటుంది చూసినోళ్ళకి. ఈ 15 మంది ఎళ్లి పబ్లిక్‌కి చెప్పేటప్పటికి వాళ్ళు ఆహా! పలానా సినిమా బావుందంటరా! 'ఐ యామ్ హ్యాండ్సమ్' చాలా బావుందంట అని వస్తున్నారు. వచ్చేసరికి థియేటర్‌లో సినిమా ఉండట్లేదు. అది ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది? ఫస్ట్‌లో 10, 15 మంది ఎళ్ళటంతోటి థియేటర్‌కి డబ్బులు రాక తీసేస్తున్నారు. అలా కాకుండా ఫస్ట్‌నే మీరు దయచేసి స్టార్ సినిమాకి ఎలా ఎళ్లారో, ఈ సినిమా కూడా ఎళ్ళగలిగితే మీకందరికీ నచ్చుతది. 100% మీకందరికీ ఆహ్, మా క్యారెక్టర్‌లు నచ్చుతాయి. కాన్సెప్ట్ నచ్చుతది. దయచేసి ఫస్ట్ రోజున గాని, సెకండ్ రోజున గాని ఎళ్ళండి. మేము ఇదివరకట్లాగా మీరు ఫస్ట్ రోజున ఖాళీ లేకపోతే తర్వాత ఎళ్ళండి. తర్వాత ఖాళీ లేకపోతే వారం తర్వాత ఎళ్ళండి అని చెప్పడానికి మీకు ఇప్పుడంత టైం లేదు. ఎందుకంటే ఫస్టు, సెకండు అంతే. థర్డ్‌కి మళ్ళీ సినిమా ఉండట్లేదు. ఎందుకంటే ఫస్ట్‌లోనే జనం ఎళ్ళట్లేదు. ఇక తర్వాత జనం ఏముంటారక్కడ? ఆ! అందుకు దయచేసి ఏం చేస్తారంటే కనీసం 50% అన్నా ఫస్ట్ రోజుని, సెకండ్ రోజుని ఎళ్ళారంటే మీరు మళ్ళీ ఇంకో 100 మందికి చెప్పారంటే వాళ్ళు ఇంకో 100 మందికి చెప్తారు. అలాగ మా సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే మంచి కంటెంట్‌తో వస్తున్నాం. అది మీరు అర్థం చేసుకోండి ప్లీజ్.